ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లను విత్డ్రా చేసుకున్నారు. కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్లను విత్డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్ కోర్టులో అరెస్ట్ అయిన పోలీసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్లను విత్డ్రా చేసుకున్నారు. కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. 10 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్ కావడంతో సెషన్స్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్ అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా హల్చల్ అవుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బెయిల్ కి అప్లై చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారి బెయిల్ పిటిషన్ అయితే విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో సెక్షన్ 70 ఐటీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో 10 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉండడంతో ఇప్పటికే నాంపల్లి కోర్టు అయితే వీరిని బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో చాలా మంది బడాబాబులు ఉండడమే కాకుండా పలువురు రాజకీయ నేతలతో పాటు సినీ తారలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం, అంతేకాకుండా డ్రగ్స్ కు సంబంధించిన కొంతమంది ముఠా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం కూడా ఈ కేసుకు మరింత ఆసక్తి కలిగేలాగా చేసిందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వం ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కూడా వీరు నిఘా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇటు పలువురు సినీ తారలు, చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు, నిర్మాతలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, అంతేకాకుండా ఎక్కువగా పార్టీస్ కి పబ్స్ కి ఎవరైతే వెళ్లే హీరోయిన్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఇలాంటి వారిని కూడా వీళ్ళు టార్గెట్ చేసినట్లుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో తెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంశాలన్నిటినీ కోర్టు ముందు ఉంచడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈ డిసిషన్ తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. మరికొంతమందిని కూడా త్వరలోనే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న బడా బాబులు ఎవరైతే ఉన్నారో రాజకీయవేత్తలు, వారికి కూడా త్వరలోనే నోటీసులు వెళ్లే అవకాశం ఉంది. వారికి కూడా ఈ యాక్ట్ వర్తిస్తుందంటూ కూడా కొంతవరకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క వారిని విచారణ చేసిన తర్వాత వారికి సంబంధించి ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఉన్నారు, ఎందుకోసం, ఏ ఉద్దేశం కోసం వీరి ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సి వచ్చింది అనే వివరాలన్నింటినీ కూడా త్వరలోనే విడుదల చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇది పూర్తి స్థాయిలో రాజకీయ పరంగానే నడిచిందంటూ ఇటు ప్రతిపక్షాలు వాపోతున్నప్పటికీ మిగతా పార్టీస్, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కావాలని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది రాజకీయ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఉన్నారు అని అంటూ వారైతే ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఎంక్వైరీలో కూడా అదే నిజంగా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మిగతా ఈ 5 కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో త్వరలోనే వారిని కూడా కోర్టు ముందుకు తీసుకొస్తాము అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి కూడా గట్టి శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.